ఏపీని ముంచెత్తిన ముంతా తుఫాన్ మిగిల్చిన నష్టం అంతా ఇంత కాదు. భారీ స్థాయిలో నష్టాన్ని మిగిల్చింది. ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం ఎవ్వరూ ఊహించని స్థాయిలో జరిగింది. ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం ఏపీకి జరిగిన నష్టం ఏంటో తెలుసా? అక్షరాల 5,265 కోట్లు. శాఖల వారీగా చూసుకుంటే అత్యధికంగా రోడ్లు భవనాల శాఖకు 2,078 కోట్ల నష్టం, ఆక్వా రంగానికి 1,270 కోట్ల నష్టం, వ్యవసాయ రంగానికి 829 కోట్ల నష్టం, జలవనరుల శాఖకు 207 కోట్లు, మున్సిపల్ శాఖకు 109 కోట్లు, సెరికల్చర్ రంగానికి 65 కోట్లు, హార్టికల్చర్ రంగానికి 39 కోట్లు, విద్యుత్ శాఖకు 16 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 8 కోట్లు, హౌసింగ్ శాఖకు 5,53,00,000, గ్రామీణ రక్షిత నీటి శాఖకు 1,26,00,000, పశుసంవర్ధక శాఖకు 71 లక్షల నష్టం జరిగింది. ఎవరు కూడా వర్షాన్ని ఆపలేం, తుఫాన్ ఆపలేం, కానీ మనుషులు చనిపోకుండా కాపాడడానికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చేస్తాం. అదే సమయంలో ఎక్కడికక్కడ ప్రిపేర్డ్నెస్, ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటే ఆస్తి నష్టం కూడా కొంతవరకు తగ్గించగలుగుతాం. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఐ హావ్ ఫాలోడ్. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ప్రాకార్ జైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఎస్టిమేట్ తయారు చేశాడు. అవి మీరు చూస్తే మొత్తం కలిసి 5,265 కోట్ల 51,81,000 నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం.